ఈరోజు రామాయణంలో శ్రీ వైశిష్ట్యం. రాముడు పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణస్వామి భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందకి దింపుతుంటే విభీషణుడు పక్కకి తిరిగి కళ్ళొత్తుకున్నాడు. నా అన్న రావణుడు కూడా మహానుభావుడు, సమస్త శాస్త్రాల్ని చదువుకున్నటువంటి వాడు, 10 తలలు ఉన్నటువంటి వాడు, ఘోరమైన తపస్సు చేసినటువంటి వాడు, బంగారు లంకకు అధిపతి, లోకాలను గడగడలాడించిన వాడు, నేనే చంపించేశాను అనుకుంటున్నాడు. కుంభకర్ణుడు కూడా సామాన్యుడు కాడు, నేనే చంపించేశాను. అన్నయ్య కనపడితే పాదాల దగ్గర అన్నయ్య అని నమస్కరిద్దామంటే ఏడి, అన్నయ్య చెప్పులేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళ దగ్గర పెడదామంటే ఏడి, చంపించేశాను అని తలుచుకుని ఆవేదన చెందుతున్నాడు. సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. నా అన్న వాలి అని. వాలిని మరి సుగ్రీవుడు కూడా అన్నను పోగొట్టుకున్నాడు కదా, విభీషణుడు అన్నల్ని ఇద్దరిని కూడా పోగొట్టుకున్నాడు. ఎదుటివారి సుగ్రీవుడు కళ్ళొత్తుకుని అనుకుంటున్నాడు, నా అన్న వాలి ఎదుటివారి బలం సగం లాగేసుకోగలడు, అప్రమేయ పరాక్రమవంతుడు, 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేసేటువంటి వాడు, అంతటి బలవంతుడు. నేనే ఈ రాముడితోటే బాణం వేయించి చంపేశాను. నాకు అన్న లేడు, నేను ఇలా చెప్పులు తొడగలేను, నేను ఇలా కౌగలించుకోలేను, అన్నయ్య అని చెయ్యివ్వలేను, అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి అని వేదనాభరితుడయ్యాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు చెయ్యి పట్టుకుని బతికారు జీవితాంతం. కానీ ఆ గొప్ప వాళ్ళది కాదు. అలా బ్రతకగలిగారు అంటే వాళ్ళు అలా బ్రతికేటట్టుగా మాట్లాడి బ్రతకటానికి అవకాశం ఇచ్చిన వారు శాంతి స్థానంలో ఉన్న వాళ్ళ భార్యలు. అంటే వాళ్ళు అలా ఉండటానికి మరి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ భార్యలు. మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెళుతున్నాడు అంటే మీ నాన్న దశరథ మహారాజు గారు వరమడిగారు, వెళుతున్నాడు. మీ వదిన సహజ ధర్మచారిణి కాబట్టి వెళుతోంది. 14 ఏళ్ళు నువ్వెందుకయ్యా వెళ్ళడం అని లక్ష్మణస్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా, అడగలేదు. అంటే ఆయన ధర్మాత్ముడు, అన్నగారి కోసం వెళ్ళిపోయాడు. అటువంటి భర్త కన్నా నాకేం కావాలి అనుకుని ఊర్మిళ ప్రశ్నించలేదు. ఆ 4 అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండటానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి వల్లే. వాళ్ళు సహకారంతోనే వాళ్ళు అన్నదమ్ములు అలా ఉండగలిగారు. స్త్రీ తాను ఎంత శక్తిమంతురాలో తెలుసుకోవటం ఒక ఎత్తు, అది తెలుసుకున్న తర్వాత తన కుటుంబ శాంతి కోసం శీల వైభవాన్ని పొందటం ఒక ఎత్తు. అది ఆచరణాత్మకమైన నాడు 10 మంది ప్రశాంతంగా జీవనం చెయ్యగలిగిన అవకాశం కలుగుతుంది. మరి మనం చదువుకుంటాం, రాముడు దుర్మార్గుడు గనక అన్న వాలిని చంపించాడు, ఆయన దుర్మార్గం చేశాడు గనక రావణాసురుణ్ణి చంపించాడు. కానీ వీళ్ళ అనుబంధం చూసి, రామలక్ష్మణుల అన్నదమ్ముల అనుబంధం చూసి వాళ్లకు వాళ్ళ సోదరులు గుర్తొచ్చి అయ్యో మేమే చంపించేశాం కదా అని బాధపడ్డారు. ఎంత అనుకున్నా మనసు మంచిగా ఉన్న వాళ్ళకి ఆ బంధం ఆ బాధిస్తుంది. అదే రామాయణంలో శ్రీ వైశిష్ట్యం అని చెప్పారు, ఇది అన్నదమ్ముల గురించి చెప్పారు అని అనుకుంటే కాదు. వీళ్ళ అన్నదమ్ములు 4 చివరి వరకు అంత సఖ్యతగా అన్యోన్యంగా ఒకరి మీద ఒకరు ప్రేమగా
వాళ్ళ ధర్మాలను నిర్వర్తిస్తూ మరి హాయిగా అలా ఉన్నారు అంటే దానికి కారణం వాళ్ళ వెనుక ఉన్న భార్యలు, స్త్రీలు అని చక్కగా మనం పైనే చూస్తాం. కానీ దేనికైనా లోపలికి వెళ్తే ఒక రకంగా దాంట్లోనే ఉన్న వైశిష్ట్యం తెలుస్తుంది. ఇంకా లోపలికి వెళ్తే ఆధ్యాత్మికమైన అర్థాలు, అంతరార్థాలు తెలుస్తాయి. మరి వాళ్ళ భార్యల గురించి ఎవరు ఆలోచిస్తారు? సహజంగా అన్నదమ్ములు బాగా ఉన్నారు అనుకుంటారే తప్ప మరి ఆ స్త్రీ వైశిష్ట్యాన్ని ఇక్కడ చక్కగా వివరించి చెప్పారు, మనం తెలుసుకున్నాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్.